గైస్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీకు సంబంధించిన వెబ్సైట్ కానివచ్చు, యూట్యూబ్ ఛానల్ కానివచ్చు, ఒక యూనిక్ వేలో అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా క్యూఆర్ కోడ్ లాగా అయితే పంపించవచ్చు అనమాట. సో ఇలా పంపిస్తే చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో డైరెక్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానివచ్చు, మనకు సంబంధించిన వెబ్సైట్ కానివచ్చు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలని ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే తెలుసుకుందాం గైస్. వీడియోని కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి గైస్. అప్పుడే ఇట్లాంటి వీడియోస్ ఎన్ని చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో మనం ఏమాత్రం ఆలోచించకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్ ఇప్పుడు మన మొబైల్ హోమ్ స్క్రీన్ అయితే ఉండడం జరిగింది. సో వెబ్సైట్ లింక్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీకు అక్కడ నుంచి యాక్సెస్ చేయడం రాకపోతే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ మంకీ అని అయితే సెర్చ్ చేయండి గైస్. సో ఇక్కడ సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి గైస్. సో నేను వెబ్సైట్ అనేది హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసి మీరు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి గైస్. Ablog. Total number of digits in the password. 4. సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. Propose monkey, the free QR code generator, to create custom QR codes with logo. సో విన్నారు కదా. సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో నేను ఏం చెప్పాను, ఒక వెబ్సైట్ కానివచ్చు, మీ యూట్యూబ్ యొక్క లింక్ కానివచ్చు, సో జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దీనిలో ఇంకా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. లైక్ టెక్స్ట్ కానివచ్చు, మన ఈమెయిల్ కానివచ్చు, లేదా మన ఫేస్బుక్ అకౌంట్ లింక్ కానివచ్చు, మన ట్విట్టర్ అకౌంట్ లింక్ కానివచ్చు, మనం క్యూఆర్ కోడ్ లాగా అయితే కన్వర్ట్ చేసి పంపించవచ్చు అనమాట. సో టెక్స్ట్ అంటే ఏం లేదు గైస్, మీరు ఏదైనా టెక్స్ట్ రాశారు, సో దాన్ని సీక్రెట్గా పంపించారనుకుంటున్నారు ఎవరికి తెలియకుండా, సో దాన్ని క్యూఆర్ కోడ్ లాగా అయితే కన్వర్ట్ చేసి పంపించవచ్చు అనమాట. సో దాన్ని వాళ్ళు స్కాన్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. సో ఐ థింక్ ఇది మీకు తెలుసు అని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చి మన ఆప్షన్స్ అయితే చూపిస్తాను చూడొచ్చు నేను. సో యూఆర్ఎల్ అంటే ఏం లేదు, మన వెబ్సైట్ ఉంటుంది కదా. సో వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ మనం క్యూఆర్ కోడ్ లాగా అయితే మార్చవచ్చు అనమాట. సో టెక్స్ట్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో అదే అనమాట. సో ఈమెయిల్ అంటే మీ ఈమెయిల్ కూడా మీరు క్యూఆర్ కోడ్ లాగా మార్చి అయితే సో పంపించవచ్చు అనమాట, క్యూఆర్ కోడ్ లాగా. సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను యూట్యూబ్ అయితే చూపించాలనుకుంటున్నాను కాబట్టి సో డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో మీరు మా లొకేషన్ ఉంటుంది కదా, సో మన లొకేషన్ కూడా క్యూఆర్ కోడ్ లాగా పంపించచ్చు అనమాట. సో చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనిలో. సో ట్విట్టర్ నేను చెప్పాను కదా. సో ఇక్కడ యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో సో దాని మీద క్లిక్ చేయండి. సో జస్ట్ క్లిక్ చేసి అలా రైట్కి స్వైప్ చేసి అయితే రండి గైస్. సో మీరు వైఫైని కూడా చేసుకోవచ్చు అనమాట. Edit box. Your YouTube URL HTTPS. సో ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ ఎడిట్ బాక్స్ వచ్చింది కదా. సో ఇక్కడ మీ యూట్యూబ్ వీడియో యొక్క యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఐ మీన్ వీడియో లింక్ కానివచ్చు, ఛానల్ లింక్ కానివచ్చు. సో ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గో మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ మనకు గో మీద క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అయితే మనకు తయారవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సెట్ కలర్ అంటే ఐ మీన్ నేను సెంటర్ ఆఫ్ ద స్క్రీన్లో టచ్ అయితే చేశాను. సో అక్కడ మనకు సెట్ కలర్స్ అని చెప్పడం జరిగింది. సో నేను టాక్ బ్యాక్ యూజర్స్కి అయితే కొంచెం చెప్తాను కదా, ఎందుకంటే ఎక్స్ప్లోర్ బై టచ్ అనేది మనకు అంటే దీనిలో చాలా స్వైప్ చేయడం ఉంటుంది. సో అందుకని నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో టాక్ బ్యాక్ యూజర్స్కి, సో ఎవరైనా సైడ్ పీపుల్ చూసినా కూడా సో డైరెక్ట్ వాళ్ళకి తెలిసింది కాబట్టి సో వాళ్ళకి నో ప్రాబ్లం. సో వాళ్ళ టాక్ బ్యాక్ యూజర్స్కి అయితే నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మన గో మీద క్లిక్ చేసి సెంటర్ ఆఫ్ ద స్క్రీన్లో టచ్ చేస్తే టాప్ కార్నర్లో సో సెట్ కలర్స్ అని ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్కి. సో యాడ్ లోగో ఇమేజ్. Upload MP3, PDF or any file you wish to your QR code. సో ఇక్కడ చూడొచ్చు అప్లోడ్ MP3 PDF. సో ఇలా ఉంది కదా. సో ఇదేంటంటే మన క్యూఆర్ కోడ్కి ఒక ఆడియో PDF కానివచ్చు, ఒక ఆడియో ఫైల్ కానివచ్చు, సో అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి సో డైరెక్ట్గా నేను ఇక్కడ సో ఇక్కడ మనకు క్వాలిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో క్వాలిటీ, హై క్వాలిటీ, సో ఇవన్నీ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కోడ్ అనేది. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ PNG అని చెప్పేసి ఉంది కదా. సో దీని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో .svg. సో ఇక్కడ మనకు ఫార్మాట్స్ కూడా ఉండడం జరిగింది. సో PDF లాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట క్యూఆర్ కోడ్ని. సో ఇక్కడ మనకు చాలా ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. సో నేను డౌన్లోడ్ PNG మీద ట్యాప్ చేయడం జరిగింది. సో కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో వేరే వెబ్సైట్ కూడా రీడైరెక్ట్ అవుతుంది చూడొచ్చు. సో నేను ఫైల్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో అందుకనే మేబీ నాకు మళ్ళీ డౌన్లోడ్ అగానే అడుగుతుంది. సో ఇప్పుడు చూసి డౌన్లోడ్ అగానే అడుగుతుంది. సో ఇక నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి సో డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. సో నేను డౌన్లోడ్ అగైన్ అయితే కొడుతున్నాను.
సో మనకు క్యూఆర్ కోడ్ ఫోటో అయితే మనకు డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను. Expanded. Deludo Vision. This. Expanded. Deludo Vision underscore. This. Expanded. Pro. Bullet. Now. QR code. Free.png. Download. Complete 7.48. సో మనకు డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడే నేను మీకు స్కాన్ అయితే చేసి చూపిస్తాను చూడవచ్చు. More apps. సో వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను స్కాన్ చేసి అయితే చూపిస్తాను కోడ్ అనేది. Log. Downloads. Scanner. Wrote. Near. Scan. సో ఇక్కడ నేను స్కానర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. 4 minutes. 40. Free of free. Shut. Choose picture. సో ఇక్కడ నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. Gallery. సో మనకు రెడ్మీ వాళ్ళకు స్కానర్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిలో అయితే నేను స్కాన్ చేస్తాను. Select. Albums. Grid. Photo. 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 Today. Row 1. Photo. సో ఇందాక డౌన్లోడ్ చేసిన ఫోటో అయితే ఇదే. సో స్కాన్ అవుతుంది. Result. సో రిజల్ట్ అని చెప్పేసి స్కాన్ అయింది. Website. వెబ్సైట్. https://yahoo.de/nft3f9m0. సో ఇక్కడ నా వీడియో యొక్క యూఆర్ఎల్ అనమాట. Go to website. సో ఇక్కడ గో టు వెబ్సైట్ ఐ అది వెబ్సైట్ అని చెప్తుంది కానీ సో దీని క్లిక్ చేస్తే మన యూట్యూబ్కి వెళ్ళి మన వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వీడియో మనకు ఫ్రీ వెబ్సైట్. సో నేను ఈ వీడియో చేశాను కదా, సో అదే వీడియో ప్లే అవుతుంది అనమాట మనకు అనేది. సో 1 minute guys. సో దాన్ని నేను ఇక్కడ డిసేబుల్ అయితే చేస్తాను. Pause. Button. Set it. Pause. Follow and roll hit. సో ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఆల్మోస్ట్ 40 days అవుతుంది ఫుల్ వీడియో పెట్టగా. సో రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. సో షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మంచి మంచి కంటెంట్ అయితే అందిస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి గైస్. అప్పుడే అప్లోడ్ చేసే వీడియో మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు బాయ్.